నమస్కారం అండి. మనం ఈరోజు యోగా ప్రక్రియని చేస్తున్నాం. ఈ యోగా విద్య అనేది పతంజలి మహర్షి గారు ప్రపంచానికి అందించారు. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక విద్య ఇది, యోగ విద్య. ఇందులో భాగంగా అష్టాంగ యోగం అంటారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి, ధ్యానం ఉన్నాయి. దీన్ని పతంజలి మహర్షి గారు ప్రసాదిస్తే దాని నుంచి చాలామంది గురువులు దాన్ని పరంపరాగతంగా మన వరకు తీసుకొస్తున్నారు. అట్లా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో శ్రీ ఎర్రవరెడ్డి గోపాల్ రెడ్డి గారు యోగా గురువు గారు. ఆయన 50 ఏళ్ళ నుంచి యోగా శిక్షణ ఇస్తున్నారు. నేను కూడా వారి వద్ద కొంతకాలం శిక్షణ పొందాను. ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో యోగా చేసుకుంటున్నాను. ప్రత్యేకత ఏంటంటే అనేక చికిత్సలకు చెన్నై లాంటి పట్టణంలో కూడా నయం కానటువంటి అనేక వ్యాధులకు యోగా చికిత్స ద్వారా వారు ఆరోగ్యాన్ని చేకూర్చారు. అలా వారు ఆరోగ్య ప్రదాత అయ్యారు. అంటే ఆరోగ్య ప్రదాత యోగా విద్య అవుతుంది. కాబట్టి యోగా మన కోసం మనం రోజు గంట సేపు చేసుకుంటే అనేక రోగాలు, వ్యాధులు మాయమవుతాయి. మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించవచ్చు. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులకు ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. నడక మారిపోతూ ఉంది. నేను కూడా ఆ వ్యాధి బారిన పడ్డాను. యోగా ద్వారానే నేను దాన్ని కాస్త నయం చేసుకోగలిగాను. 90% బాగానే నయం చేసుకోగలిగాను. కాబట్టి ముందు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి యోగా చేద్దాం. ఇది 5 వారాల కోర్సు. 5 వారాలు చేయాలి. ప్రతిరోజు చేయాల్సినటువంటి ఆసనాలు 7 ఉంటాయి. నిల్చొని చేసే 4, కూర్చొని చేసే 3, 7. ఈ మాత్రం 35 రోజులు కంపల్సరీ. తర్వాత ఏ వారానికి ఆ వారం వేరే యోగాసనాలు ఉంటాయి. సో మొదటి వారం ఏ యోగాసనాలు చేయాలో వాటిని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ముందు ప్రేయర్ చేయాలి. చక్కగా మ్యాట్ కానీ లేదా బెడ్షీట్ కానీ పరుచుకోండి. చక్కగా కూర్చోండి. మన ఇష్టదేవతకి లేదా గురువుకి మన మత సంప్రదాయం ప్రకారం, మన విశ్వాసం ప్రకారం ఏ దేవతకైనా ప్రార్థన చేసుకోండి. నేను బాబా గారికి ప్రేయర్ చేసుకుంటాను. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందు మనం భూమి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి భూమాతకి నమస్కారం చేద్దాం. ఇట్లా కుడి మణికట్టుని ఎడమ చేతితో పట్టుకొని ఇలా బాగా ముందుకు బెండ్ అయ్యి నేలను తాకితే ప్రయత్నం చేయండి. నమస్కారం పెట్టుకోండి. ఇంతటితో ప్రార్థన పూర్తయినట్టు. ఇప్పుడు మనం ప్రతిరోజు చేయవలసిన ఆసనాలు నిలబడి 4 చేస్తాం, కూర్చొని 3 చేస్తాం. సో నిలబడి చేసే 4 ఆసనాలలో మొట్టమొదటిది ఊయల పాద చలనం. ఈ ఆసనం పేరు ఊయల పాద చలనం. చూడండి, గోడ సపోర్ట్గా తీసుకున్నాను నా లెఫ్ట్ హ్యాండ్తో. మరి ఎడమ చేతితో గోడ సపోర్ట్ తీసుకున్నాను. కుడి చేయిని సాఫీగా శరీరాన్ని కానిచ్చి కుడికాలు బాగా స్వింగ్ చేయాలి. మోకాలు బెండ్ అవ్వకుండా చూసుకోవాలా. శుభ్రంగా వీలైనంత వరకు ఫ్రీగా స్వింగ్ చేయాలా. శ్వాస ప్రక్రియ చక్కగా నడుస్తూ ఉండాలి. గాలి బిగించకూడదు. నేను 1 నిమిషం చేశాను. మీరు 2.5 minutes చేయొచ్చు. సో 1 minuteతో ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం 2.5 minutes. సో ముందు కుడి కాలు స్వింగ్ చేసాం.
ఇప్పుడు కుడి చేత్తో గోడ సపోర్ట్ తీసుకున్నాను, ఎడం కాలు స్వింగ్ చేస్తాను. ఇట్లా గోడ సపోర్ట్ తీసుకోండి, లేదా ఇట్లా హ్యాండ్ రైల్ ఉన్నా ఇట్లా సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా ఒక చైర్ సపోర్ట్ ఉన్నా మనం చైర్ సపోర్ట్గా చేసుకోవచ్చు. ఇది 1 minute కుడికాలు స్వింగ్ చేసాం, ఇంకో నిమిషం ఎడంకాలు స్వింగ్ చేసాం. సో ఈ ఆసనం అయిన తర్వాత 5 minutes రెస్ట్ తీసుకోవచ్చు. ఎలా రెస్ట్ తీసుకోవాలి అంటే, ఇది ప్రశాంతాసనం. ఈస్ట్ ఫేస్ చూడండి, ఇలా మ్యాట్ మీద వెళ్ళకిలా పడుకోవాలి. 2 కాళ్ళు బాగా దూరంగా ఉంచి 2 అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శ్వాస ప్రక్రియ నిదానంగా జరగాలి. శ్వాస ఎప్పుడు కూడా ముక్కుతోనే తీసుకోవాలి, ముక్కు ద్వారానే వదలాలి. నోటి ద్వారా శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. నిదానంగా తీసుకోవాలి, శ్వాస నిండుగా తీసుకోవాలి, వదిలేటప్పుడు కూడా నిదానంగా వదలాలి, పూర్తిగా వదిలేయాలి. ఇది 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం అంటే నిమిషానికి 6 శ్వాసలు తీసుకోవచ్చు. సో అలా లెక్కేసుకోండి, లేదా టైం అవుట్ ఫాలో అవ్వండి. నేను 1 minute 1.5 minute చూపించాను ఎలా విశ్రాంతి తీసుకోవాలో. మీరు బిగినర్స్ 5 minutes రెస్ట్ తీసుకోండి, బాగుంటుంది. సో ఒక ఆసనం మనం పూర్తి చేసాం, ఇక రెండో ఆసనంకి వెళ్దాం. ఇలా 2 పాదాలు కూడా ఒక 2 అడుగులు దూరంలో ఉంచి నడుము మీద చేతులు ఎలా పెట్టాలి. చేతి 4 వేళ్ళు ముందు వైపుకి, బొటం వేలు వెనక వైపుకి ఇలా ఉంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ నడువుని బాగా తిప్పి మనం లెఫ్ట్ సైడు మనం వెనక చూసుకోవాలి. బాగా శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి, తిరిగి శ్వాస వదిలివేస్తూ కుడివైపు తిరగాలి. అటు ఎడం వైపు తిరగడం, శ్వాస తీసుకుంటాం, శ్వాస వదిలివేస్తూ ఎడమవైపు తిరగడం, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు రావడం, మళ్ళీ శ్వాస వదిలివేస్తూ కుడి పక్క తిరగడం, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు రావడం. ఇలా ఇది కూడా దాదాపు 5 minutes మనం చేయొచ్చు. అంటే ఇంచుమించు ఒక 40 సార్లు చేయొచ్చు. నేను ఒక 10-12 సార్లు చేసి చూపిస్తాను. మీరు టైం చూసుకొని దీన్ని 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. శ్వాస తీసుకుంటున్నాను, ఎడం పక్క తిరుగుతున్నా.
శ్వాస వదిలివేస్తూ తిరిగాను. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి పక్క తిరుగుతాను. చూడండి, శ్వాస తీసుకున్నా, శ్వాస వదిలివేస్తూ కుడి పక్క తిరుగుతున్నా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకి. నడుము బాగా తిప్పాల. శ్వాస ప్రక్రియ బాగుండాలి. ఇలా 5 minutes చేయండి. 5 minutes ఏకంగా చేయలేకపోతే 2 minutesతో స్టార్ట్ చేయండి. తర్వాత స్లోగా పెంచుకోండి. సో ఇది రెండో ఆసనం. దీన్ని కటి చలనం. ఈ ఆసనం పేరు కటి చలనం. కటి చలనాసనం అంటే నడువుని బాగా మనం నడువుకి మూమెంట్ ఇస్తున్నాం. చూడండి, ఈ వేస్ట్ మంచి మూమెంట్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా కూడా శుభ్రంగా కరిగిపోద్ది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు తగ్గాలని అంటే ఆసనాలు ఎంత ముఖ్యమో వెయిట్ తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. కారణం ఏంటి? ఈ జాయింట్లో ఉండే రెండు ఎముకలు టచ్ అవుతుండ బట్టి మనకు నొప్పి వేస్తుంది. అవి టచ్ అవ్వకుండా ఉండాలి అని అంటే లూబ్రికంట్ మనకు ప్రొడ్యూస్ కావట్లే, ఎలాంగ్ విత్ ఏజ్ కానీ డిఫరెంట్ సమస్యలు కానీ. సో మనం చేయగలది ఫిజికల్గా ఏంటి అని అంటే వెయిట్ తగ్గించుకుంటే ఇక్కడ మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల ఈ త్వరకండరం బలపడుతుంది, పిక్కలు బలపడతాయి. ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో ఈ త్వరకండరాల మీద పడే వెయిట్ భారం ప్రెషర్ తగ్గుతుంది. ఎప్పుడైతే బలపడతాయో వచ్చే ప్రెషర్ అంతా ఈ కండరం మీద స్వీకరిస్తుంది, ఈ జాయింట్ మీదకి పోనేది. అందుకని మోకాళ్ళ నొప్పులు మనకు తగ్గుతాయి. కాబట్టి ఆసనాలు వేయడం ఎంత ముఖ్యమో వెయిట్ తగ్గడం కూడా అంతే ముఖ్యం. మన హైట్కి మన ఏజ్కి సరిపడా టాబ్లర్ ఫామ్ ఉంటుంది, పట్టిక ఉంటుంది. అందులో చూసుకొని సపోజ్ 72 kgs ఉండాల్సిన వ్యక్తి ఏదైనా 4-5 kgs ఎక్కువ ఉంటే పర్వాలేదు, 75-76 ఉన్నా పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఓవర్ వెయిట్గా తీసుకోవాలి, స్థూలకాయంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆహార విషయంలో చాలా కఠినంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కటి చలనాసనం చేసాం. ఇప్పుడు అర్థ కటి చలనాసనం. ఇప్పుడు మనం హారిజాంటల్ మూమెంట్ ఇచ్చాం నడుముకి, ఇప్పుడు వర్టికల్ మూమెంట్ ఇస్తాం. ఇట్లా 2 పాదాలు దగ్గరగా ఉంచి 2 చేతులు కూడా బాగా స్టిఫ్గా శరీరానికి ఆనించి ఉంచి శ్వాస తీసుకొని ఎడమ పక్కకు బాగా బెండ్ అవ్వాలి. మోకాలు బెండ్ అవ్వకూడదు. ఈ ఎడమ చేతి వ్రేళ్ళు ఎడమ మోకాలు కిందకి పోవాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలివేస్తూ కుడి పక్కకి ఈసారి. ఇక్కడ కూడా కుడి చేతి వ్రేళ్ళు కుడి మోకాలు కిందకి పోవాలి. ఇలా ఇది కూడా 5 నిమిషాలు చేయొచ్చు. నేను 1 నిమిషం చేసి చూపిస్తాను. శ్వాస తీసుకున్నాం, ఎడమ పక్క వంగుతున్నాం, లెఫ్ట్ బాగా వంగాలి. శ్వాస తీసుకున్నాను, శ్వాస వదిలేస్తూ కుడి వైపుకి బెండ్ అయ్యాను. లెఫ్ట్, రైట్, 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 లెఫ్ట్, రైట్.
సో నేను 1 నిమిషం చేశాను. ఇంచుమించు 8 రౌండ్స్ కానీ చేస్తే 1 నిమిషం పూర్తవుతుంది. అలా 5 రౌండ్స్ చేయాలి. టైం చూసుకొని 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ అలా చేస్తూ ఉండండి. ఇది అర్ధకటి చలనాసనం. సో ఇది నుంచొని చేసే వాటిల్లో 3వది. ఆసనంకి మధ్యలో 1 నిమిషం విశ్రాంతి తీసుకోండి. నుంచొనైనా సరే, లేదు మీరు ప్రశాంతాసనం అయితే అవసరం లేదు. ఇంతకుముందు మనం పడుకున్నాం కదా, దాన్ని ప్రశాంతాసనం అంటారు. అది ప్రతిసారి అక్కర్లేదు, అది మొదటి ఆసనం అప్పుడే చేసుకున్నాం అలా. సో కాస్త నుంచుని బాగా రిలాక్స్ అవ్వచ్చు. సో 3 చేసాం నిలబడి చేసేటి. ఇప్పుడు 4 చేద్దాం. దీన్ని అర్ధ చక్రాసనం అంటే శరీరాన్ని ఒక అర్ధ చక్రాసనం షేప్లో బెండ్ చేస్తాం. దీనికి చేతులు నడుముకి ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. 4 వేళ్ళు వెనక్కి ఉంటాయి, బొటం వేళ్ళు నడుము పైన ఉంటాయి. సో ఇలా సపోర్ట్ చేసుకున్న తర్వాత శ్వాస తీసుకుని 2 పాదాలు దగ్గర ఉంచుకొని వి షేప్లో, పాదాలు 2 కూడా ఇదో చూడండి ఇలా వి షేప్లో ఉంచాను. సో ఇలా వి షేప్లో ఉంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ వెనక్కి బెండ్ అయ్యి, ఆ వెనక్కి బెండ్ అయిన స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేయాలి. అది 1 రౌండ్. చూడండి, శ్వాస తీసుకున్నాను, శ్వాస వదిలేస్తూ వెనక్కి బెండ్ అవుతున్నా. ఈ స్థితిలో 8 శ్వాసలు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేచాను. ఇది 1 రౌండ్. ఇలా మనం 8 రౌండ్లు చేయాలి. నేను 4 రౌండ్లు చేసి చూపిస్తాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు 4 రౌండ్స్ చేయండి. మ్యాక్సిమం 8 రౌండ్స్ వరకు మనం స్లోగా పెంచుకోవచ్చు. సో ఫస్ట్ రౌండ్ చేసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ చేద్దాం, సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక హాఫ్ మినిట్ రెస్ట్ తీసుకోండి. ఒక 4 శ్వాసలు తీసుకుంటే హాఫ్ మినిట్ అయిపోతుంది, లేదా టైం ఫాలో అవ్వండి, మీకు ఏది కన్వీనియంటో అది. థర్డ్ రౌండ్. శ్వాస తీసుకొని బాగా వెనక్కి బెండ్ అవ్వాలి. శ్వాస ముక్కు ద్వారా మాత్రమే ఉండాలి. తీసుకున్నా వదిలినా కేవలం ముక్కు ద్వారానే, నోరు తెరవకూడదు. ఫోర్త్ రౌండ్. ఇలా 4 రౌండ్స్ చేసాం మనం. ఇది 8 రౌండ్స్ చేయాలి. సో 4 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. 2వ రోజు 5 చేయండి, 3వ రోజు 6 చేయండి. రోజుకు రౌండ్ పెంచుకోండి. అల్టిమేట్గా 1 వారానికల్లా మనం 8 రౌండ్స్ సులువుగా వేయచ్చు. సమయం లేదు కాబట్టి నేను 4 చేసి చూపించాను. ఇది వేసిన తర్వాత ఇలా కూర్చుందాం.
రెండు అరచేతులు ఇట్లా నేల మీద ఉంచేసి చక్కగా ఇది వీపు బాగా నిటారుగా ఉండాలి. ఇట్లా బెండ్ అవ్వకూడదు, వెనక్కి ఇట్లా ముందుకు బెండకూడదు. ఇది బాగా ఈ గ్రౌండ్కి ఇది లంబకోణంలో ఉండాలి. పాదాలు రెండు పాదాలు దగ్గర ఉంచి శ్వాస తీసుకుంటూ పాదాలు వెనక్కి, శ్వాస వదిలివేస్తూ ముందుకి. ఇలా ఒక 10 రౌండ్లు చేయండి, బాగా ఫ్రీగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలివేస్తూ ముందుకి, బాగా ముందుకు ఎంత బెండ్ అయితే అంత బెండ్ చేయాలి. అట్లా లెక్క పెట్టుకోండి. ఒక 10 టైమ్స్ చేస్తే చాలు. సో 10 టైమ్స్ చేసాం. ఇంకా మంచి మూమెంట్ ఉండాలంటే ఇదో ఈ రెండు పాదాలు కూడా కలిపి ఉంచి కుడివైపు నుంచి ఎడమవైపుకి ఇట ఒక 5 టైమ్స్, ఎడమవైపు నుంచి కుడివైపుకి 5 టైమ్స్. శ్వాస ప్రక్రియ ఫ్రీగా ఉండాలి, బిగించకూడదు. చేస్తే కాస్త కాళ్ళకి, పాదాలకి, వేళ్ళకి ఎక్సర్సైజ్ మంచిది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది. సో కూర్చొని చేసే వాటిల్లో జానుపద ఆసనం అంటే జానుపద చలనం అంటారు దీన్ని. రెండు చేతులు కూడా, రెండు అరచేతులు ఇలా మనం మోకాళ్ళ మీద ఉంచుకొని కుడికాలు శ్వాస తీసుకుని కుడికాలు ఫోల్డ్ చేయడం, మళ్ళీ వెంటనే చాపడం, ఎడంకాలు ఫోల్డ్ చేయడం, మళ్ళీ వెంటనే చాపడం, ఇలా చేయాలి. ఇది కూడా 5 మినిట్స్ చేయాలి. చాలా మంచి ఎక్సర్సైజ్. మనం టైం చూసుకుందాం. నేను 1 మినిట్ చేసి చూపిస్తాను. దీన్ని 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ అలా పెంచుకుంటూ చేయండి. మ్యాక్సిమం 5 మినిట్స్ చేస్తే మంచిది. శ్వాస తీసుకొని ఫోల్డ్ చేస్తున్నా, శ్వాస వదిలేస్తున్నా, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నా, శ్వాస వదిలేస్తున్నా. చూడండి. ఇది చేసాం. జాను చలనాసనం అంటే ఒక్కాలని మనం ఆల్టర్నేట్గా ఫోల్డ్ చేయడం, చాపడం చేసాం. చూస్తాను. ఇంతకుముందు ఏకపాదం చేసాం, ఇప్పుడు 2 పాదాలు చేస్తాం. ఈ ఆసనం పేరు జాను ద్విపద చలనాసనం. అంతకుముందు ఆల్టర్నేట్ కాళ్ళుగా ఫోల్డ్ చేసి చాపాం కదా, ఈసారి 2 కాళ్ళు ఫోల్డ్ చేస్తాం, 2 కాళ్ళు చాపుతాం. ఇది కూడా 5 నిమిషాలు చేయాలి. మనం టైం చూసుకొని 1 నిమిషం చేసి చూపిస్తాను. శ్వాస తీసుకొని దగ్గర లాక్కోవడం, మళ్ళీ వదిలేయడం. శ్వాస తీసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నా, శ్వాస వదిలేస్తూ చాపుకున్నా. ఇది మనం 1 మినిట్ చేసాం.
మీరు 1 minute స్టార్ట్ చేయండి, టైం పెట్టుకొని టైంని ఫాలో అవ్వండి. జాను ద్విపద చలనాసనం, ఇది ఫస్ట్ టైప్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మనం మొదటి రకం చేసాం, రెండో రకం ఇప్పుడు చేద్దాం. సో రోజు కూర్చొని చేసే ఆసనాల్లో 2 చేసాం, మూడోది ఇప్పుడు చేయబోతున్నాం. ఎలా? నిల్చొని 4 చేసాం, కూర్చొని 3 చేస్తున్నాం. ఈ 7 ప్రతిరోజు చేసుకోవాల్సిందే, ఈవెన్ మన లైఫ్ లాంగ్. మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, అదేవిధంగా కాలు మనం ఊయలు ఊపాం కదా, అది కాస్త నడువులు నొప్పి ఉండేవాళ్ళు నడువు నొప్పి తగ్గేంత వరకు చేయకండి. ఇదొక్కటి మన మనసులో పెట్టుకోవాలి. నడువు నొప్పి తగ్గిన తర్వాత మాత్రమే పాద ఆసనం చేయండి. ఇప్పుడు జాను ద్విపద చలనాసనం రెండో టైప్. ఇది కూడా 5 నిమిషాలు చేయాలి. ముందు 1 నిమిషం చేసి చూపిస్తాను. నిటారుగా కూర్చోవాలి. 2 చేతులు కూడా ఇలా మన మోచెప్పల మీద ఉంచి శ్వాస తీసుకుంటూ బాగా శ్వాస ప్రక్రియ బాగుండాలి, తీసుకోవడం కానీ వదిలేయడం కానీ. ఈ 2 కాళ్ళు బాగా ఫాస్ట్గా ఇట ఆడించాలి. ఒక నిమిషం చేశాను నేను. జాను ద్విపద చలనాసనం, ఇది 5 minutes చేయాలి. నేను 1 నిమిషం చేసి చూపించాను. 1 నిమిషంతో స్టార్ట్ చేయండి. 2, 3, 4, మ్యాక్సిమం 5 నిమిషాలు చేయొచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం విశ్రాంతి తీసుకుందాం. ప్రశాంతాసనం, వెళ్ళకిలా పడుకొని కాళ్ళు 2 జాపుకొని ఫ్రీగా 2 అరచేతులు శరీరం దగ్గరగా పెట్టుకోవాలి. ఆకాశాన్ని చూడాలి. శ్వాస తీసుకోవడం వదలడం కేవలం మన నాసికం ముక్కు ద్వారా మాత్రమే, నోరు తెరవకూడదు. శ్వాస నిదానంగా తీసుకోవాలి, నిండుగా తీసుకోవాలి. వదిలేటప్పుడు కూడా నిదానంగా వదలాలి, పూర్తిగా వదిలేయాలి. వదిలేసేటప్పుడు నాభి స్థానంలో పొట్టలు కాస్త లోపలికి నొక్కితే లోపలున్న గాలి అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఈసారి తీసుకునే శ్వాస ఆక్సిజన్ చాలా ఎక్కువగా మన శరీరంలోకి పోద్ది. ఆక్సిజన్ ఎంత మన శరీరంలో బాగుంటే అంతగా రక్త ప్రసరణ బాగుంటుంది. ప్రశాంతాసనం 1 minute కానీ 2 minutes కానీ రెస్ట్గా బాగా బాడీ రెస్ట్ అయిపోద్ది. విశ్రాంతి బాగా దొరుకుతుంది. ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా ఆ 2 minutesలో బాగా ఫ్రీ అయిపోతాం. తర్వాత మళ్ళీ మనం యోగా కంటిన్యూ చేసుకునేందుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా
మనం నుంచొని చేసే 4 చేసామండి, కూర్చొని చేసేటి 3 చేసాం. ఈ 7 మాత్రం ప్రతిరోజు చేయవలసిందే. సో మొదటి వారంలో ఇప్పుడు నిలబడి చేసే యోగాల్లో అవి చూపిస్తాము. ఇప్పుడు మనం చేసేటి మాత్రం మొదటి వారం మాత్రమే చేస్తాం. 2వ వారంకి, 3వ వారంకి, 4వ వారంకి, 5వ వారంకి ఇప్పుడు చేయబోయే ఆసనాలు మాత్రం మారుతాయి. సో ఇప్పటి వరకు చేసిన ఆసనాలన్నీ డైలీ చేసుకోవాల్సిందే. మొదటి వారం ఏం చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మొట్టమొదటిది తాడాసనం. 2 పాదాలు ఇలా దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడి 2 చేతులు కూడా శరీరానికి స్టిఫ్గా ఆనిచ్చి స్టిఫ్గా ఉండాలి బాడీ. మోకాళ్ళు మోచెప్పులు బిగించి శ్వాస తీసుకుంటూ మోచెప్పులు పైకి లాగాల. అలా 8 సార్లు చేయాలి. 1 2 3 4 5 6 7 8. మోచెప్పులు బిగిస్తున్నాం, శ్వాస తీసుకుంటూ పైకి లాగుతున్నాం, మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఫ్రీగా వదిలేస్తున్నాం. ఇలా 8 టైమ్స్ చేసి చూడండి, నడిచి చూడండి. మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఈ ఆసనం వేసిన తర్వాత మోకాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటాయో, అసలు నొప్పే ఉండదు. అసలు నొప్పులోనే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఎంత ఫ్రీగా నడవచ్చు, అసలేం అనిపించదు, అంత ఎలాస్టిక్గా ఉండిపోద్ది. అంటే మోచెప్పులకు కూడా మనం స్ట్రెంథన్ చేస్తున్నాం, బలం ఇస్తున్నాం. చాలా మంచి ఎక్సర్సైజ్. దీన్ని మనం ఇప్పుడు 8 సార్లు చేసాం. దీన్ని ఇంకా కన్వీనియంట్గా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎట్ ఎనీ టైం. కాస్త కాళ్ళు నొప్పులు అనిపిస్తే నించొని ఒక 8-12 సార్లు చేయండి, ఫ్రీనెస్ వచ్చేస్తుంది. సో ఇది తాడాసనం. ఈసారి వృక్షాసనం. కుడికాలు లేకపోతే ఈ ఎడంకాలు నిటారుగా ఉంచుతున్నాం, కుడికాలు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఉంచి 2 చేతులు నమస్కారం ముద్రలో పెట్టాలి. శ్వాస 8 సార్లు శ్వాస తీసుకొని వదిలేయాలి. సరే, లైట్గా సపోర్ట్ తీసుకోండి, మనం ఒకసారి చేసుకోలేకపోతే. అంటే 8 శ్వాసలు మనం తీసుకోవచ్చు. సో ఎడంకాలు స్ట్రైట్గా పెట్టాను, కుడికాలు ఫోల్డ్ చేశాను. దీనికి ఆపోజిట్ ఒక 1/2 మినిట్ రెస్ట్ తీసుకొని ఈసారి కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది, ఎడంకాలు ఫోల్డ్ చేస్తున్నాం. ఆకాశం కూడా చూడొచ్చు. అట్లా 8 శ్వాసలు తీసుకున్నాం. వృక్షాసనం ఇది. ఒక కాలు స్ట్రైట్గా పెడుతున్నాం, ఎడంకాలు ఫోల్డ్ చేసాం. ఎడంకాలు స్ట్రైట్గా ఉంచితే కుడికాలు ఫోల్డ్ చేసాం. ఈ ఆసనం అయిన తర్వాత మళ్ళీ 1 నిమిషం రెస్ట్ తీసుకుందాం. అట్లా వృక్షాసనం వేసేటప్పుడు అవసరమైతే గోడ సపోర్ట్కి తీసుకోండి, లేదా చైర్ సపోర్ట్కి తీసుకోండి, పర్వాలేదు. అలవాటే కొద్దీ బాగానే స్ట్రైట్గా నిలబడుతుంది. ఎనిమిది శ్వాసలు తీసుకోలేకపోతే 4, 5 అలా తీసుకోండి, క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ఈసారి ఉత్థిత త్రికోణాసనం. ఉత్థిత త్రికోణాసనం. 2 పాదాలు దగ్గరగా ఉంచి చిన్నపాటి
జంప్తో ఒక 3 అడుగులు దూరంగా స్ప్రెడ్ చేసి శ్వాస తీసుకుంటూ ఇదో 2 భుజాలు కూడా సమాంతరంగా పైకి లేపాలి. ఇప్పుడు మోకాళ్ళు మోచెప్పులు బిగించి శ్వాస తీసుకుంటూ పైకి లాగాలి. భుజాలు కూడా ఈ చేతి వేళ్ళు ఈ పక్కన పట్టుకొని లాగితే ఎట్లుంటుంది ఎవరైనా అట్ట 2 మనం స్ట్రెచ్ చేయాలి బాగా. సో మోచెప్పులు బిగించాలి, భుజాలు కూడా బాగా బిగించి లాగుతున్నట్టుగా స్ట్రెచ్ చేయాలి. సో ఇటు పెట్టాను, శ్వాస తీసుకున్నా, ఇట్లా 8 శ్వాసలు. చేతులు డౌన్ చేసేయండి. మళ్ళీ యథాస్థితికి రండి. ఉత్థిత త్రికోణ ఆసనం. మళ్ళీ ఒక హాఫ్ మినిట్ రెస్ట్ తీసుకోండి. ఒక 4-5-6 శ్వాసలు తీసుకుంటే బాడీ ఫ్రీ అయిపోతుంది. శ్వాస ప్రక్రియ ఇప్పుడు కూడా కేవలం ముక్కు ద్వారానే జరగాలి. నోరు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాం. రోజుకు 1 గంట అండి మన కోసం మనం కేటాయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి వ్యాధికి చికిత్స ఉంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది షూర్. రోజు 50 minutes to 1 hour అంతే. అదే హాస్పిటల్కి వెళ్తే ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఆ రెంటిని మనం ఆదా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. అపార్ట్మెంట్లో ఉంటే కింద పార్కింగ్లోనో లేదా దగ్గరకు ఉన్నటువంటి పార్కుల్లోనో, ఎక్కడ డాబా మీద ఎక్కువ టెర్రస్లో, ఓపెన్ టెర్రస్లోనో ఎక్కడ కన్వీనియంటో అక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ ట్రైన్లో పోతూ కూడా మనం కూర్చొని చేసుకోవచ్చు అండి. అటువంటిది యోగా ప్రక్రియ. రోజు మన కోసం మనం 1 hour కేటాయించుకుందాం. ఇప్పుడు త్రికోణాసనం. కాలు దగ్గరగా ఉంచి చిన్నపాటి జంప్ చేద్దాం. జంప్ చేయలేకపోతే నిదానంగా చాపండి, ఏం పర్లేదు. ఇట 2 కాళ్ళు ఇలా వస్తాయి కదా. కుడి పదాన్ని ఇట నేను గేడిగా తిప్పాను. 2 చేతులు ఇలా సమాంతరంగా చాపి శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ కుడివైపు బెండ్ అవుతున్నా. చూడండి, బెండ్ అయ్యి కుడి చేతిని కుడి పాదం మీద ఉంచాను, మడి దగ్గర ఉంచాను. ఎడమ చేతిని స్ట్రైట్గా బాణంలాగా చాపాను. ఇప్పుడు మెడ తిప్పి ఎడమ చేతి పొటవరేలు కానీ అరచేతిని కానీ చూడాలి. ఏది చూసినా పర్వాలేదు. అలా చూస్తూ 8 శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేసేయండి. ఈసారి ఆపోజిట్ సైడ్. సో ఎడమ పాదాన్ని గేడిగా తిప్పాను. చూడండి, 2 చేతులు చాపాను. శ్వాస తీసుకున్నాను. శ్వాస వదిలివేస్తూ ఎడమవైపు బెండ్ అయ్యి ఎడమ మడిమ దగ్గర ఎడమ చేతిని ఇలా ఉంచి కుడి చేతిని బాగా చక్కగా బెండ్ లేకుండా బాణంలాగా పైకి చాపి మెడ తిప్పి కుడి అరచేతిని కానీ కుడి బొటనవేలు కానీ చూస్తూ 8 శ్వాసలు. పాదం మీద తల ఉండాల.
మళ్ళీ నిదానంగా వెనక్కి వచ్చేయాలి. ఇది త్రికోణాసనం. తర్వాత మళ్ళీ 1 నిమిషం రెస్ట్ తీసుకుందాం. విశ్రాంతి 1 నిమిషం. ఒక 5-6 శ్వాసలు తీసుకుంటే ఆ నిమిషం సరిపోతుంది, లేదా మ్యాక్సిమం 10 శ్వాసలు. ఇప్పుడు త్రికోణాసనంలో 2వ రకం పరివృత్త త్రికోణ ఆసనం. పరివృత్తం, నడుముని బాగా, శరీరాన్ని బాగా తిప్పుతాం, అందుకని పరివృత్త త్రికోణాసనం అంటారు దీన్ని. మళ్ళీ చిన్నపాటి జంప్ చేశాను, కుడి పాదాన్ని వేడిగా తిప్పాను, ఇట్లా చాపాను, నడుము బాగా తిప్పాల. నడుము బాగా తిప్పి శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ నడుము వెనక్కి తిప్పి, ఆ శ్వాస వదిలివేస్తూనే కుడి పక్కకి మనం బెండయి ఎడమ చేతిని కుడి పాదం పక్కన పెట్టాలి. అంటే కుడి పాదం చిటికిన వేలు, ఎడమ చేయి చిటికిన వేలు పక్కన ఉంటాయి. అలా రెస్ట్ చేసి ఇప్పుడు కుడి చేతిని బాణంలాగా పైకి చాపి మెడ తిప్పి అరచేతిని కానీ బొటనవేలు కానీ చూస్తూ 8 శ్వాసలు. నిదానంగా మళ్ళీ మనం పైకి లేయచ్చు, మరి యథాస్థితికి రావాలి. పరివృత్త త్రికోణాసనం కుడివైపు చేశాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్ వైపు చేద్దాం. మధ్యలో ఒక 5-6 శ్వాసలు తీసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. మళ్ళీ 2 పాదాలు దగ్గరగా ఉంచుకోండి. ఫ్రీగా చాపుకున్నా పర్వాలేదు, జంప్ చేసినా పర్వాలేదు. 2 పాదాలు మాత్రం 3 అడుగుల దూరంలో ఉండాలి. ఇప్పుడు ఎడమ పాదం గేడిగా తిప్పాను, పరివృత్తం చాపాను, శ్వాస తీసుకున్నా, శ్వాస వదిలివేస్తూ ఎడమ వైపు బాగా తిరిగాను. ఈసారి కుడి చేతిని ఎడమ పాదం పక్కన ఉంచాలి. కుడి చిటికిన వేలు, ఎడమ పాదం చిటికిన వేలు పక్కన ఉంటాయి. ఇలా రెస్ట్ చేసి బాగా మెడ తిప్పి ఎడం చేయి బాగా బాణంలాగా పైకి చాపి స్టిఫ్గా నడుము మెడ తిప్పి ఎడమ అరచేతిని చూస్తూ 8 శ్వాసలు. తర్వాత నిదానంగా పైకి వచ్చేయచ్చు. పరివృత్త త్రికోణాసనం కుడివైపు చేసాం, ఎడమవైపు కూడా చేసాం. ఇప్పుడు 2 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. దాదాపు ఒక 12 శ్వాసలు తీసుకుంటే 2 మినిట్స్ అయిపోతుంది.
ఈసారి పార్శ్వ కోణాసనం. 2 పాదాలు కాస్త 3 అడుగులు దూరంగా ఉంచి కుడి పాదం గేడుగా తిప్పి ఈసారి మోకాల దగ్గర కుడికాలు బెండ్ చేయాలి. ఎంతవరకు బెండ్ చేయాలా? మోకాల నుంచి పాదానికి, మోకాల నుంచి తుంటి భాగానికి ఇది లంబ కోణంలో ఉండాలి. పెట్టి కుడి అరచేతిని కుడి పాదం ప్రక్కన ఉంచి ఎడమ చేతిని ఇలా చాపాలి. ఎడమ భుజం ఎడమ చెవికి టచ్ అవ్వాలి. ఇప్పుడు ఇట్లా గైడ్గా మనం తిరిగి 8 శ్వాసలు. శ్వాసలు అయిపోయిన తర్వాత నిదానంగా మళ్ళీ నుంచుందాం. పార్శ్వ కోణాసనం. కుడివైపు చేసాం కదా, ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ చేద్దాం. మధ్యలో ఒక 6-7 శ్వాసలు తీసుకోండి. బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం. ఈసారి ఎడమ పదాన్ని గేడుగా తిప్పి కాలు కొద్దిగా చాపి ఎడమ మోకాల దగ్గర ఎడమ కాళ్ళని బాగా బెండ్ చేసి ఇక్కడ కూడా మోకాల నుంచి పాదానికి, మోకాల నుంచి తుంటికి ఇది లంబకోణంలో ఉండాలా. ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ పాదానికి ప్రక్కనే ఉంచి కుడి భుజం కుడి చెవి కానేటట్టుగా పెట్టుకొని గేడుగా తిరిగి 8 శ్వాసలు. అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. పార్శ్వ కోణాసనం పూర్తి చేశాం. మళ్ళీ ఒక 2 minutes రెస్ట్ తీసుకుందాం. ఒక 10-12 శ్వాసలు తీసుకోండి బాగా. ఆసనానికి మధ్యలో రెస్ట్ కూడా తీసుకోవాలి. ఏక బిగిన చేయొద్దు. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, వివిధ భాగాలు, కండరాలనండి, ఇవన్నీ కూడా స్ట్రెయిన్ అవుతాయి ఒక భంగిమలో. మళ్ళీ యథాస్థితికి వచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది మళ్ళీ ఎలాస్టిసిటీ రావాలంటే. సో అవి మళ్ళీ యథాస్థితికి రావాలి. సో దానికోసమే కొంత సమయం ఇవ్వాలి. ఇక మనం మొదటి రోజు చివరి ఆసనంకి వచ్చేసాం. ఈ ఆసనం పేరు పరివృత్త పార్శ్వ కోణాసనం. పరివృత్తం ఎలాగైతే త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం ఉందో, ఈ పార్శ్వ కోణాసనానికి కొనసాగింపే పరివృత్త పార్శ్వ కోణాసనం. ఇందులో ముందు కుడివైపు చేద్దాం. సో 2 పాదాలు బాగా 3 అడుగుల దూరంలో ఉంచుకున్నాం. కుడి పాదాన్ని గేరుగా తిప్పాను. మోకాల దగ్గర బాగా బెండ్ చేశాను. పరివృత్తం ఎడం చేతిని తీసుకెళ్ళి
కుడి పాదం పక్కన పెడుతున్నా అంతే. కుడి చేతిని చాపాను, గేడిగా తిప్పి 8 శ్వాసలు ఈ భంగిమలో. మళ్ళీ యథాస్థితికి వచ్చేసాం. పరివృత్త పార్శ్వ కోణాసనం కుడివైపు చేసాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తాం. రైట్ సైడ్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ ఎడమవైపు. ఈ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మధ్యలో కూడా ఒక 6 శ్వాసలు తీసుకోండి. ఈసారి కుడి పాదాన్ని గేడిగా తిప్పాను, ఎడమ పాదాన్ని గేడిగా తిప్పాను, ఎడమ మోకాల దగ్గర బెండ్ చేశాను. ఇప్పుడు పరివృత్తం కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ పాదం పక్కన ఉంచాను, ఎడమ చేయనట్టు చాపాను. ఈ స్థితిలో 8 శ్వాసలు. మళ్ళీ యథాస్థితికి వచ్చేసాం. దీంతో ఈ 5 వీక్స్ కోర్సులో 5 వారాల కోర్సులో మొదటి వారం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 50 నిమిషాలు పట్టింది. మధ్యలో ఇంకొద్దిగా మనం రెస్ట్ తీసుకుంటూ సఫిషియెంట్గా 1 మినిట్ 5 మినిట్స్ మనం 1 మినిట్ చేసాం కదా, అది కాస్త పెంచుకుంటుంటే ఖచ్చితంగా 1 అవర్ పడుతుంది. 60 నిమిషాలకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ముగింపు అప్పుడు కూడా తిరిగి భగవంతుడికి ప్రేయర్ చేయాలి. ఎందుకంటే ఇంతసేపు మన చేత యోగా చేయించే అవకాశం ఆయన ఇస్తేనే కదా. చక్కగా కూర్చొని మళ్ళీ చెప్తున్నా, మీ మత సంప్రదాయం ప్రకారం హిందూ వర్షిప్లో రాముడికా, కృష్ణుడికా, మీ ఇష్టదైవానికి ఈశ్వరుడికా, సాయిబాబాకా, ఇస్లాం అల్లానా, క్రిస్టియానిటీ జీసస్ క్రీస్తా, మీ మత విశ్వాసానికి తగినట్టుగా ప్రేయర్ చేయండి. మీ ఇష్టదైవాన్ని లేదా గురువుల్ని మీరు స్మరించుకోండి. ఇప్పుడు దాకా ఈ శ్రమంతా కూడా చేశాం కదా, దీనికి కాస్త ఫలితం వస్తుంది. ఇది మనమే పొందాలనుకోవడం కన్నా దీన్ని మనం విశ్వానికి సమర్పిస్తే ఆ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మళ్ళీ కుడి పిడికిల్ని ఎడం చేత్తో పట్టుకునండి, అంటే మోచే దగ్గర ముందుకి బెండ్ అయ్యి భూదేవికి నమస్కారం చేసుకొని ప్రశాంతాసనంలో 6 శ్వాసలు తీసుకోవాలి. ఇది కంపల్సరీ. ప్రశాంతాసనంలో 6 శ్వాసలు.
6 శ్వాసలు అయిన తర్వాత కుడి పక్క తిరగాలి. ఇలా కుడి పక్కకు తిరిగి గేడిగా తిరగాలి. ఈ కుడి చేతిని అరచేయి ఆకాశాన్ని చూస్తూ చాపి ఉంచి కుడి భుజం మీద కుడి చెవి నుంచి ఇక్కడ కూడా ఒక 6 శ్వాసలు నిదానంగా తీసుకోవాలి, నిండుగా తీసుకోవాలి, నిదానంగా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. వదిలేసేటప్పుడు నాభిస్థానంలో పొట్టను లోపలికి నొక్కండి. ఆరు శ్వాసలు తీసుకోవాలి. ఆరు శ్వాసలు అయిపోతే ఈరోజు మనం చేయవలసిన యోగా క్లాస్ అయిపోయినట్టే. సో ఇది మొదటి వారం చేసేదండి. తర్వాత ఇంకో వీడియోలో రెండో వారం చేసి చూపిస్తాను. ప్రతిరోజు కూడా మొదట చేసిన బేసిక్ ఆసనాలు, నించొని చేసే 4, కూర్చొని చేసే ఆసనాలు 7 కంపల్సరీ ప్రతిరోజు చేయాల్సిందే. వారం తేడా వచ్చేది ఏంటి? ఇప్పుడు మనం చేసాం కదా తాడాసనం నుంచి ఆసనాలు మొదటి వారం అంతా చేస్తాం. రెండో వారం ఏమొస్తాయో నేను తర్వాత చూపిస్తాను. 2 జాగ్రత్తలు ఏంటి? కాలకృత్యాలు తీర్చుకొని మనం యోగా చేయాలి. టాయిలెట్కి పోయి రావాలి, బ్రష్ చేసుకోవాలి, శుభ్రంగా ప్రేయర్ చేసుకుని యోగా చేసుకుంటాం. అలాగే ఆ కాలు స్వింగ్ చేసే ఆసనాలు మాత్రం నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముందు చేయొద్దు. నడుము నొప్పి తగ్గిన తర్వాత మాత్రమే చేయండి. కాలు ఊపే ఆసనం మాత్రమే దానికి కండిషన్. అది కాస్త మనసులో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో రెండో వారం ఆసనాలతో మళ్ళీ కలుద్దామండి. మన కోసం మనం యోగా చేసుకుందాం. యోగా విద్యని 10 మందికి మనం చేస్తుంటే 10 మందికి పరిచయం అవుతుంటుంది. అందరి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంటుంది. ఒక మోకాళ్ళకే కాదు, ఏ సమస్య ఉన్నా సరే యూట్యూబ్లో దాన్ని పోస్ట్ చేయండి. దానికి తగినటువంటి యోగా ఆసనాలు ఏమున్నాయో వాటిని కూడా చేసి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. మళ్ళీ కలుద్దామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.